తెలంగాణలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల వద్ద నిర్మించిన హోటళ్లు, రెస్టారెంట్లు, స్థలాలను ప్రైవేట్ సంస్థలకు లీజుకిచ్చేందుకు రంగం సిద్దమైంది. పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందిన సుమారు 35 ఆస్తులను లీజుకు ఇవ్వనున్నారు అని విశ్వసనీయంగా తెలిసింది. పర్యాటక ప్రాంతాల్లో విశాలమైన ప్రదేశాల్లో వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్మించిన ఈ వసతి సదుపాయాల నిర్వహణ అనుకున్నంత మెరుగ్గా లేదని సర్కార్ భావిస్తోంది. పర్యాటక ప్రదేశాల ప్రాముఖ్యత, మనోహర దృశ్యాల దృష్ట్యా వస్తున్న సందర్శకులు అక్కడున్న వసతి కూడా బాగుందని భావిస్తే ఆ విషయం విస్తృత ప్రచారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక అది రాష్ట్రానికి వచ్చే దేశ, విదేశీ పర్యాటకుల సంఖ్యను కూడా పెంచేందుకు ఉపకరిస్తోంది. ఇదే ఉద్దేశంతో పర్యాటక సంస్థ నడుపుతున్న పలు ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు లీజుకు ఇచ్చేందుకు సర్కార్ రంగం సిద్ధం చేసింది. సర్కార్ లీజుకి ఇవ్వాలని చూస్తున్న 35 హోటళ్లు, రెస్టారెంట్లు స్థలాల్లో హైదరాబాద్ నక్సలైట్స్ రోడ్, నీరా కేఫ్, గోల్కొండ పలు ప్రాంతాలు మొత్తం చాలా వరకు కూడా లీజుకి ఇవ్వాలని చెప్పేసి చూస్తుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి ఓవరాల్ గా మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ నాటి తెలుసుకుందాం. రాజేష్, తెలంగాణలో మొత్తానికి పలు ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి హోటళ్లను, పర్టికులర్ గా హరిత లాంటి హోటళ్లన్నింటినీ కూడా టూరిజం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పర్యాటక సంస్థకు సంబంధించినటువంటి వాటిని అన్ని కూడా ఇక మీద ప్రైవేట్ పరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నిన్న ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పర్యాటక విభాగం ఆధ్వర్యంలో కొత్త హోటళ్లను నిర్మించడం ద్వారా ప్రభుత్వానికి కాస్త ఆదాయం పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అన్ని ప్రభుత్వ పరిధిలో నడవటంతో హోటల్లో అంతా నాసిరకంగా సదుపాయాలు ఉండటంతో పాటు పెద్దగా వాటి నుంచి వచ్చేటువంటి ఆదాయం కూడా లేదు. కాబట్టి వాటిని మెరుగుపరిచి ప్రైవేట్ వారికి ఇస్తే కనుక టూరిస్టుల సంఖ్య పెరగడంతో పాటు భవిష్యత్తులో ఆదాయం పెరుగుతున్నటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. సో దానికి తగ్గట్టుగా 35 ఆస్తులను లీజుకి ఇవ్వడంపై కసరత్తు పూర్తి చేసింది. తద్వారా ఆ సంస్థలో పనిచేస్తున్నట్టు కొంతమంది ఉద్యోగులు ప్రస్తుతానికైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లీజుకి ఇచ్చిన వాటిలో దాదాపు 400 కోట్ల వరకు పాత బకాయిలు చెల్లించాల్సి ఉంది. రాబోయే రోజుల్లో ఇది ప్రైవేటు పరం చేయడం వల్ల అందులో దాన్ని నమ్ముకుని పనిచేసినటువంటి ఉద్యోగులు రాబోయే రోజుల్లో ఇబ్బంది పడే అవకాశం ఉన్నట్లు ఆ సంస్థ ఉద్యోగులు అయితే ఆలోచిస్తున్నారు. అయితే దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఏమైనా రిప్రజెంటేషన్ ఇస్తారా లేదా అనేది మాత్రం చూడాలి. ఇప్పటికే కొన్ని చోట్ల ఈ మినర్వా లాంటి హోటల్స్ అన్నింటినీ కూడా అక్కడక్కడ ప్రైవేట్ వ్యక్తులకు లీజుకి ఇచ్చి నడిపిస్తున్నటువంటి తెలంగాణ టూరిజం శాఖ ఇక మీదట పూర్తి స్థాయిలో హోటల్ అన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించడంపై సంస్థ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. దీనిపై పునఃపరిశీలిస్తారా లేదంటే యథావిధిగా ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్తారనేది మాత్రం చూడాలి.